చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ 1 yearలో ఏమేం జరుగుతుందో నీకేమైనా తెలుసా? బ్రో తనకి పెళ్ళి ఉండొచ్చు, పిల్లలు పుట్టుండొచ్చు, వర్స్ట్ కేసుతో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోతే రోజు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వు పెడతాను, కానీ వెళ్తాను. అమ్మాయి భయ్యా. హే ఆషు, హౌ యు బేబ్? గుడ్ టు సీ యు. టైం. లాంగ్ టైం. హౌ ఆర్ యు? ఏంటి ఇక్కడ? మదర్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? ఎంఆర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. తను ఇండియా వెళ్తున్నాడు. ఓ, అప్పుడెప్పుడు మయమీలో కలిసాం కదా. అప్పుడు మాయం నుంచి వచ్చిన తర్వాత కలుద్దాం అనుకున్నా, అసలు కుదరనే లేదు. మీరు వచ్చారా? మీరు రాలేదా? ఆ రోజు ఏదో పనిలో ఉండి నేను మీగా రాలేకపోయాం. అది మీరు వచ్చారా? అంటే యాక్చువల్లీ మాకు కూడా ఆఫీస్ లో చాలా బిజీగా ఉండి మంత్లీ టార్గెట్స్ అండ్ ఆల్ మేము కూడా రాలేకపోయాం. నో, Okay. వి డిడ్ంట్ కమ్. ఆఫీస్ లో చాలా పని ఉంది. ఐ విల్ సీ యు. బాయ్. This number can't be reached right now. Please try later. 2 నిద్రలేని రాత్రులు, 9,000 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బాస్ ఆ రెడ్ జీప్. ఈ ఊర్లో బాగా బలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? జిమ్లో. బాస్ ఈ ఊర్లో డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? టీ ఎస్టేట్. బాస్ ఈ ఊర్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? రోడ్ల మీద. ఒక్కొక్కడు ఒక ఐటంలో ఉన్నాడు. ఈ విలాస్ భయపడు ఫోన్ల మీద ఫోన్ చాగొడుతున్నాడు. అమ్మా ఎక్కడమ్మా? తీసుకొస్తున్నారు మన వాళ్ళు. ఓకే బాబు జాగ్రత్త అమ్మా. స్నేహిత్ రే ఫోన్ ఇవ్వు. స్నేహిత్ స్నేహిత్ ఫోన్ ఇవ్వు. బావా వచ్చేసావా? నువ్వే కదరా మందు కొట్టి అన్నిసార్లు ఫోన్ చేసి రమ్మన్నావు. ఆ నూతన వధూవరులని ఆశీర్వదించడం నా వల్ల కాదు బావా, వెళ్ళిపోవని చెప్పే. నేను ఇక్కడ కదరా ఉన్నాను. గుద్దేసింది వాళ్ళు అమ్మనేనంట. పెళ్ళి ఆగిపోయింది. నైస్. విషయం చెప్పు. లాస్ట్ మినిట్ లో మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్తుంటే
గుద్దేశారండి. కాలు ఇరిగిపోయింది. 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. గుద్దేసిన ఐడియట్ ఎవరు? అడుగో. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తవేంటి? ఏమైంది? ఆ రోజు నువ్వు వెళ్ళేదంత గిల్టీగా ఫీల్ అయ్యావుగా. అసలు వాడు కూడా రాలేదంట. నీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? విలాసే చెప్పాడు. సరే బాయ్. నాన్న, సుఖేరా, ఎలా ఉందమ్మా అమ్మకి? ఇందాక బాగాలేదు, ఇప్పుడు పర్లేదు. తర్వాత ఏమవుద్దో తెలీదు. ఇది పిచ్చే. కట్టి కట్టి. అయినా ఫ్రాక్చర్ అయ్యేంత రెక్లెస్గా గుద్దేసి నీడెట్ ఎవడవు? వాడే. హే, వీడేనమ్మా? నువ్వేంటే ఇక్కడ? మీరేంటి సార్ ఇక్కడ? పెళ్ళి కదా. మీరు చాలా గ్రేట్ సార్. ఆ? లైఫ్లో ఒక్కసారి కలిసినందుకే పెళ్లి చూడడానికి ఇంత దూరం వచ్చారంటే మీకు చూడ్డానికి కాదయ్యా, జరిపించడానికి. పెళ్లి కొడుకు మా అబ్బాయే. ఆ రోజే చెప్పానుగా అమ్మాయి నాకు నచ్చిందని. సార్ విజిటింగ్ కార్డ్స్ అయిపోయాయి, ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళండి. ఎంత ఉంది? ఇల్లు ఎవరిది? ఆ అమ్మాయిది. మరి బోకే వాళ్ళ అమ్మకి ఇచ్చొస్తావా? సారీ చెప్పొస్తాను. అమ్మకా అమ్మాయికా? వెళ్ళొస్తాను. నేను కూడా రానా? నేనేమన్నా మందుపాటికి వెళ్తున్నా ఏంట్రా పమ్మిగా? సావ. ఓకే బావా. ఓకే. ఈడొచ్చారండి. ఆంటీని కలిసి వస్తాను సార్. అలా గుద్దేసి ఇలా పోను బుక్కెళ్తే వచ్చేస్తారా? మీ ఊర్లో అలా కొద్ది అలాగే వచ్చేస్తారా? డ్రైవింగ్ రాకపోతే గ్రౌండ్లో నేర్చుకోగానే ఇలా జనాన్ని మీ పడి తొక్కించేస్తారా? నాకు వచ్చిన కోపానికి అక్కడే చెప్పేద్దాం అనుకున్నాను. చంపేస్తారా? వామ్మో. ఈ టైంలో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క. హలో ఆంటీ. అది అక్క, యాక్సిడెంట్ చేసింది తనే. ఓకే, మీకే చాలు. అందరూ బాగా అప్సెట్ అవరా మరి? అయినట్టు. ఏం చేస్తున్నావు? బాగా సెటిల్ అయ్యానంటే బాగా సెటిల్ అయ్యాను. పెద్ద కారు కొన్నాను. మీలాగే ఇల్లు కూడా కట్టిస్తున్నా అంటే పెద్దిల్లే. బాగా విశాలంగా ఉంటుంది. మంచి మార్బల్స్ కూడా వేపిస్తున్నాను. పైన కార్పెట్ కూడా అంటే అంటే నా కార్డు ఉందంటే నా కార్డు కూడా ఇదిగోండి. ఏమైనా అవసరం ఉంటే. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అంటే ఇక్కడే. పెళ్లికొచ్చి ఉంటాడేమో. అవునండి. పెళ్లికి వస్తే మండపంలో ఉండాలి కానీ రోడ్ల మీద ఏం చేస్తున్నాడు? ట్రాఫిక్ లో స్ట్రక్ అయి ఉంటాడేమో. ట్రాఫిక్ లో ఉంటే ఎలా గుద్దేస్తారండి? అది కంగారుగా వస్తున్నాడేమో. టీ తాగుతారా? పిచ్చేదవా, నేను తాగేది కాఫీరా. అంటే మేఘా ఉందా? లేదు బాబు, వాళ్ళ సిస్టర్ని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళింది. ఓ ఓకే ఆంటీ. సరే ఆంటీ, వెళ్తాను, పని ఉంది. ఓకే బాయ్. గెట్టొస్తాను ఆంటీ. బాయ్ అమ్మా.